తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా మైలవరం జలాశయాన్ని వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన కేసీ కెనాల్ ఆయకట్టు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేదని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి నాయకులు రాయలసీమను ఎడారిలా మార్చే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాది వర్షాభావం వస్తే కడప జిల్లా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించాలని పిలుపునిచ్చారు. పథకం అమలు అయ్యే వరకు అన్ని పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. అలాట్మెంట్ మనకు అన్ని ఉన్నా కూడా, అన్ని అనుమతులు ఉన్నా కూడా కేవలం కుంటి సాగు చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి పూర్తి చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి జలయజ్ఞం చేపట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 తీసుకొచ్చి శాశ్వతంగా ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే చెప్తున్నారో ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయంటే ఎవరు పుణ్యం? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు కాబట్టి ఈరోజు ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి. దాని తర్వాత ఏం జరిగింది? తెలంగాణ 840 అడుగుల కంటే పోతిరెడ్డిపాడు లెవెల్ కంటే కింద నుంచి నీళ్లు వాడడం 8 టీఎంసీలు రోజు వాడుకుంటా పోతా ఉంటే ఈరోజు నీళ్లు మనకు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని గమనించి మనం కనీసం రోజుకు 3 టీఎంసీ, వాళ్ళు రోజు 8 టీఎంసీ వాడుతూ ఉంటే మనం రోజు 3 టీఎంసీ వాడుకొని మనం నీళ్లు తరలించాలని చెప్పి మనకు అలాట్మెంట్, మనకు హక్కుగా ఉన్నటువంటి 101 టీఎంసీలు హక్కుగా ఉన్నటువంటి కృష్ణా నీళ్లు మనం లిఫ్ట్ చేసేదానికి ఒక ప్రాజెక్టు చేపడితే పర్మిషన్ లేవని చెప్పి కుంటి సాకులు చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈ ఆపినటువంటి విధానం ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేసీ కెనాల్కు నీళ్లు లేవు. ఈరోజు కడప జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతా ఉంది. ప్రొద్దుటూరు కానీ మైదుకూరు కానీ కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతా ఉంటే ఈ నాయకులంతా ఏం చేస్తున్నారు? కలెక్టర్ దగ్గరకు పోయి గండికోట నుంచి మైలవరం రిజర్వాయర్ నుంచి నీళ్లు ఏమంటున్నారు. ఈ రోజు రేపు నీళ్లు వదలడానికి పోతా ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? ఇప్పటికైనా కళ్ళు తెరచాలని చెప్తున్నా. కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ 4 జిల్లాలు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం డిస్టిక్ లో అందరినీ కొడతా ఉన్నా. ఈ రోజు 840 అడుగుల కంటే నీళ్లు పడిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు మనకు ముందుగానే నీళ్లు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచడం వల్ల రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బందులకు వాడుకుంటున్నాం. అదే కృష్ణాలో నెక్స్ట్ ఇయర్ వర్షం రాకపోతే, వరద రాకపోతే చాలా దుర్భిక్షమైన ప్రాంతంగా మనం గతంలో చూసాం. చీనా చెట్లు మన ప్రాంతంలో రాయలసీమలో చీనా చెట్లు ఎండిపోయి బోర్లు 1000 అడుగులు 1500 అడుగులు వేసినా కూడా నీళ్లు లేక చీనా చెట్లు 1000 ఎకరాలు ఎండిపోయి నరికేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి చూసాం మనం. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ నాయకులను అడుగుతా ఉన్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదని ఇక్కడ ఎవరైతే రాయలసీమ ప్రాంతంలో ప్రజలు గెలిపించారో అత్యధిక స్థానాలు ఈ నాయకులంతా చెప్తున్నారు రాయలసీమ పథకం అవసరం లేదు. నేను ప్రతి ఎమ్మెల్యేని పేరున అడుగుతా ఉన్నా, అవసరం ఉందా లేదా? మీరు ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళుగా, శాశ్వతంగా అన్యాయం చేసిన వాళ్ళుగా మీరు నిలిచిపోతారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఒక ఇన్సూరెన్స్ పథకం లాగా, వరప్రదాయం లాగా తీసుకొచ్చిన రాయలసీమ ప్రాంతం చేపట్టేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అనుకూలమైనటువంటి మేధావులందరూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని, అనుకూలంగా వచ్చే పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేంత వరకు కూడా పోరాటం చేస్తాం. వీళ్ళు చేసే పరిస్థితి లేనప్పుడు నెక్స్ట్ తప్పకుండా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ప్రజలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా
తాగునీటికి సాగునీటికి నీళ్ళు అందించేదానికి ఈ ప్రాజెక్టు తప్పనిసరి